మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు చాలా ముఖ్యమైనటువంటి జనరల్ స్టడీస్ క్వశ్చన్ బ్యాంక్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గ్రూప్స్కి, ఇతర టీజీపీఎస్సీ, డిఎస్సికి ఉపయోగపడే చాలా మెటీరియల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ కనుక మనం చూస్తే డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీ కీ రిలీజు ప్రధాన వార్తగా ఉంది. అదేవిధంగా కొత్త సార్లు వస్తున్నారు, మరో 2 నెలలలో స్కూళ్ళు కాలేజీలకు కొత్త టీచర్లు, లెక్చరర్లు అంటూ ఒక వార్త చూడొచ్చు. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్కి సర్వం సిద్ధం, అక్టోబర్ 21 నుంచి 27 వరకు పరీక్షలు. సో ఇది మనకి ఇవాళ టీజీపీఎస్సీ, డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఒకసారి చూద్దాం. డిఎల్ నోటిఫికేషన్ గురించి కూడా అప్డేట్ కనిపిస్తుంది ఇక్కడ, ఒకసారి డిస్కస్ చేస్తాను. మీకు ఏదైతే టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీ కీని రిలీజ్ చేయడం జరిగింది. మరి కీతో పాటు అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ సీట్లను కూడా మీకు www.schooledu.telangana వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే మాత్రము ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్ ద్వారా మీరు తెలియజేయవచ్చు. ఇక టెట్ స్కోర్ అప్డేట్కు ఛాన్స్ ఇచ్చారు. డిఎస్సి ఫలితాలు ఈ నెలాఖరులో రిలీజ్ కానున్నాయి కాబట్టి టెట్ డీటెయిల్స్ అప్డేట్కి అయితే అవకాశం ఇచ్చారు. టెట్ 2024లో రాసిన వాళ్ళు, వారి యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాస్టు, ఈడబ్ల్యూఎస్తో పాటు టెట్లో మార్కుల్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు అని అధికారులు అయితే ప్రకటించారు. వారికి సంబంధిత ప్రూఫ్స్ అయితే పెట్టాలి. ఆ ప్రూఫ్స్తో కూడినటువంటి డాక్యుమెంట్స్ని ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్ డెస్క్ డిఎస్సి 2024 మీరు దానికైతే TSDSC 2024 gmail.comకి మెయిల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెలాఖరులో మనకు డిఎస్సి రిజల్ట్స్ అయితే రానున్నాయి. దాదాపు సెప్టెంబర్లో నియామకాలు అయితే పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మీరు క్వశ్చన్ పేపర్లో ఏవైనా మిస్టేక్స్ కానీ ఏమైనా గమనిస్తే మీరు అబ్జెక్షన్స్ని అయితే దానికి ప్రాపర్ ప్రూఫ్ తోటి మీరు సబ్మిట్ చేయండి. ఏవైనా ఉంటే అవి రెక్టిఫై చేసి ఫైనల్ కీని ఒక 1 వీక్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కొత్త సార్లు వస్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ మనం ఇక్కడ చూడొచ్చు. మరో 2 నెలలలో స్కూళ్ళు, కాలేజీలకు కొత్త టీచర్లు, లెక్చరర్లు. ఇప్పటికే పూర్తయిన డిఎస్సి ఎగ్జామ్స్ నెలాఖరులో రిజల్ట్స్, చివరి దశలో జేఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్ల రిక్రూట్మెంట్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలోని సర్కారు స్కూళ్ళు, కాలేజీల్లోకి త్వరలోనే కొత్త సార్లు అయితే రానున్నారు. ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి ఎగ్జామ్స్ కంప్లీట్ అయింది. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశలో ఉంది. 2 నెలల్లోనే వీరి నియామకాలు పూర్తి చేసేందుకు సర్కార్ అయితే చర్యలు చేపట్టింది. దీంతో సర్కారు కాలేజీలు, స్కూళ్ళు కొత్త సార్లతో కలకలలాడనున్నాయి. ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోకుండా ఉన్న టీచర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి మరి స్కూల్ ఎడ్యుకేషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు ఇవ్వడము, వాటికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ప్రాసెస్ అంతా అయిపోయింది. రిజల్ట్స్ కూడా ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నాయి. జేఎల్ అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ నడుస్తుంది. సో త్వరలోనే మరి రిజల్ట్ అయితే రానుంది. అటు పాలిటెక్నిక్లో కూడా కొత్త లెక్చరర్స్ రాబోతున్నారు. హై స్కూల్ అన్నీ కూడా మరి స్కూల్ అసిస్టెంట్స్తో మరి కొత్త స్కూల్ అసిస్టెంట్స్ రాబోతున్నారు సెప్టెంబర్లో. వెరిఫికేషన్ దశలో జేఎల్ పోస్టులు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1392 లెక్చరర్ పోస్టుల భర్తీకి అయితే మనకు 2022లో నోటిఫికేషన్ వచ్చింది. రిజల్ట్స్ వచ్చాయి. ప్రస్తుతం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నడుస్తుంది. త్వరలోనే ఇది కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో మల్టీజోన్ పరిధిలో 724 మంది, మల్టీజోన్ 1లో 724 మంది, మల్టీజోన్ 2లో 668 మంది కొత్త లెక్చరర్లు వస్తున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీల్లో లెక్చరర్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. వాటిలోని పోస్టులు కొత్త పోస్టులతో భర్తీ చేసే అవకాశం ఉంది. పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 పోస్టుల భర్తీకి కూడా మరి నోటిఫికేషన్ ఇవ్వడము, పరీక్షలు కంప్లీట్ అవ్వడం జరిగింది. వారికి త్వరలోనే అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక డిఎల్ చూస్తే సర్కారు డిగ్రీ కాలేజీల్లో 544 పోస్టుల భర్తీకి డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 491 లెక్చరర్లు, 29 పీడీ, 24 లైబ్రరీ పోస్టులు ఉన్నాయి. అయితే డిగ్రీ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లను రాష్ట్ర ప్రభుత్వమేమో డిగ్రీ లెక్చరర్లు అంటుంది, యూజీసీ మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటుంది. దీంట్లో కొన్ని టెక్నికల్ సమస్యలు రావడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. చివరికి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పిలవాలని విద్యాశాఖ ఇప్పుడు నిర్ణయించింది. రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. గవర్నమెంట్ నుంచి అనుమతి రావడం అనేది లాంఛనప్రాయమే, ఎందుకంటే ఇవన్నీ ఫైనాన్షియల్ అప్రూవ్డ్ పోస్టులు. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ అయి ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ముందుకు సాగుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇది మనకు డిఎల్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్.
ఇంకా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఒకసారి చూద్దాం మనము. అక్టోబర్ 21 నుంచి మరి గ్రూప్ 1 మెయిన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి మనకు జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించడము, జూలై మొదటి వారంలో 1:50 నిష్పత్తి ప్రకారం 32,000 మంది అభ్యర్థులను ఇక్కడ మెయిన్స్కి ఎంపిక చేయడం జరిగింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ జరుగుతాయి. 32,000 మందికి పరీక్షలు నిర్వహించడానికి ప్రశ్నపత్రాల రూపకల్పన, ఆన్సర్ సీట్ల తయారీలో అధికారులు అయితే నిమగ్నమయ్యారు. పరీక్షల్ని జీహెచ్ఎంసీ పరిధిలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఓ వర్గానికి చెందిన నిరుద్యోగులు మాత్రం జీవో 29 ఇతర అంశాలపై న్యాయ పోరాటాలు చేయనున్నట్లు తెలిసింది. సో ఏదేమైనా కూడా గ్రూప్ 1 మెయిన్స్ కండక్ట్ చేయడానికి టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. డిఎల్ నోటిఫికేషన్ ఆగడానికి కారణం మాత్రము కొన్ని టెక్నికల్ ఇష్యూస్. అటు లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే దాని మీద అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఫిక్స్ అయిపోయారు. నోటిఫికేషన్ త్వరలోనే రానుంది. సో మరి ఈ వీడియోను లైక్ చేయండి, తప్పకుండా మీరు షేర్ చేయండి.